హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీ బ్లాగ్స్ అండి. కుకింగ్కి వచ్చేసి స్వీట్ కార్న్ ఆలు చూపిస్తుంది అనుకుంటున్నారా? బయట వెదర్ చూస్తేనేమో కూల్గా ఉంది, మన పొట్ట ఏమో హాట్గా అడుగుతుంది ఏమైనా పెట్టమని. అందుకని వచ్చేసండి నేను స్వీట్ కార్న్ సమోసా చేస్తున్నా అండి. ఏం కాదులేండి, ఇక అదే చెప్తారు కదా, చేస్తున్నాను. వచ్చేసి ఇంట్లో చెప్పారు చేయమని, అందుకని చేస్తున్నాను. ఇదిగోండి ఆలు తీసుకున్నాను, స్వీట్ తీసుకున్నాను, స్వీట్ కార్న్. ఇవి కొంచెం ఉడకబెట్టేసుకోవాలండి. ఇదిగోండి ఆలు ఒకటి ఉడకబెట్టేసుకోవాలి. స్వీట్ కార్న్ ఇందులో 30 వరకు ఉడకబెట్టేసుకోవాలి. ఉల్లిపాయ, దాల్చిన చెక్క, కొంచెం పౌడర్ మిక్సీ పట్టుకోవాలి. దీనికి కావాల్సినవి గోధుమ పిండి, మైదా పిండి కావాలి. మీకు నేను చూపిస్తాను వీడియో వచ్చేసి. ఇది ఆల్రెడీ షార్ట్ వీడియో ఉంది, అది సమోసా ఎట్లా పెట్టి చుడతారు అది ఇదని చూపించాను. ఇప్పుడు మేము కూడా చేసి చూపిస్తాము, చూడండి. వచ్చేసి స్వీట్ కార్న్ సమోసా, ఆనియన్ సమోసా కూడా చేస్తారు, చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఇదిగోండి పెట్టేసుకున్నాను. ఇది ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకుందాము. ఇదిగోండి ఈలోపు దాల్చిన చెక్క తీసుకుంటున్నాను, మిక్సీ పట్టేసుకుందాం, పౌడర్ చేద్దామని. మొత్తం కాదండి, డబ్బా చూసి డబ్బా మొత్తం వేస్తాను అనుకుంటారేమో, కాదండి కొంచెం వేస్తున్నాను. మీరు తినే మసాలాను బట్టి మీరు వేసుకోండి, ఉప్పు కారాలు అవి కూడాను. ఇదిగోండి కొంచెం తీసుకున్నాను దాల్చిన చెక్క. రోట్లో అయినా కొట్టచ్చు, మిక్సీ అయినా పట్టుకోవచ్చు, అది మీ కన్వీనియంట్ని బట్టి చేయండి. ఇదిగోండి దాల్చిన చెక్క పౌడర్ ఇంకా తీసుకున్నాను. ఒక చిన్న సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి, బజ్జీలకు ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి, ఇంకా సన్నగా వస్తే ఇంకా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడైతే వచ్చేసి మనము గోధుమ పిండి, మైదా పిండి తీసుకొని కలుపుకుందామండి. మరీ పలచగా కాకుండా మరీ గట్టి కాకుండా మీడియంగా కలుపుకోవాలి. వచ్చేసి ఇందులో పచ్చిమిరపకాయలు కావాలంటే కూడా వేసుకోవచ్చు, లేదు అంటే నేనైతే కారం వేసుకుంటున్నాను. ఇదిగోండి మనం వచ్చేసి స్వీట్ కార్న్ అట్లానే పొటాటో కూడా ఉడికిపోయింది కదా, ఇది మొత్తం తోలు తీసేసుకొని స్మాష్ చేసేసుకోవాలండి, మెత్తగా చేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇందులోనే నేను ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసేసి దాల్చిన చెక్క, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేస్తున్నా. పచ్చిమిరపకాయలు మీ దగ్గర మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర అది కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, సమోసాలో మీ ఇష్టం, అది వేస్తున్నా. ఇది కొంచెం చల్లారాక స్మాష్ చేస్తా అండి, వేడిగా ఉంది కదా అందుకని. ఇదిగోండి వచ్చేసి ఉప్పు, కారము, ధనియాల పొడి, దాల్చిన చెక్క పౌడర్ వేసాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి, అందాజాగా ఉప్పు కారం అనేది. నేను కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసేస్తున్నా. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ కూడా వేసేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఈ మసాలా అంతా దీనికి పట్టేటట్టు కలిపేసుకుందాము. ఈ ఉల్లిపాయలు, కారము, దాల్చిన చెక్క, ధనియాల పొడి అంతా దీనికి పట్టాలి. చల్లారంగానే ఆలు కూడా స్మాష్ చేసి ఇందులో వేసేస్తానండి. ఇదిగోండి మొత్తం ఇట్లా కలిపేసుకున్నాను. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి ఆలు కూడా స్మాష్ చేసి వేసేస్తున్నాను. ఇదిగోండి మొత్తం ఆలు వేసి మొత్తం కలిపేసుకున్నాను, కొంచెం మెత్తగా ఉన్నా పర్లేదు. ఇప్పుడైతే వచ్చేసి పిండి కలుపుకుందామండి. గోధుమ పిండి, మైదా పిండి కొంచెం కలుపుకోవాలి. ఈ మసాలా అనేది అందులో పెట్టేసి చుట్టేసుకొని సమోసా ఆయిల్ పెట్టేసి డీప్ ఫ్రై చేసుకుంటే యమ్మీ టేస్టీ స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోతుంది. మీకు స్వీట్ కార్న్ ఇష్టం లేదు అంటే ఇదే ప్లేస్లో ఆనియన్స్ ఎక్కువ వేసుకొని, మిర్చి వేసుకొని, కొత్తిమీర, దాల్చిన పౌడర్, మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని కూడా చేసుకోవచ్చు. మా బాబు స్వీట్ కార్న్ అడుగుతున్నాడని చెప్పేసి చేస్తున్నా అండి. వచ్చేసి ఇదిగోండి వచ్చేసి గోధుమ పిండి, కొంచెం మైదా పిండి, ఉప్పు తీసుకున్నానండి. ఇందులో ఉప్పు వేసాను, ఈ మసాలా కూడా ఉప్పు ఉంది, చూసి వేసుకోండి. మనం ఎట్లా కలుపుతాం చపాతీ పిండి అట్లా కలుపుకోవాలండి, మరీ మెత్తగా వద్దు, మరీ గట్టిగా వద్దు. చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే, మధ్యస్థంగా కలుపుకోవాలి. వాటర్ పోసి కలిపేస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి చపాతీ పిండి. ఇదిగోండి కొంచెం ఆయిల్ కూడా వేసి పిసికేసుకున్నాను. ఇదిగోండి మనం సమోసా చేస్తాం కదా, ఆ మడత కోసం అని చెప్పేసి కొంచెం మైదా పిండి పలచగా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇదిగోండి మైదా పిండి మొత్తం కొంచెం జారుగా కలిపి పెట్టుకోవాలండి. మనం ఆ మసాలా అంతా చపాతీ పిండి ఒత్తుకున్నట్టుగా ఒత్తుకొని మసాలా పెట్టి మడతకి మనం ఇది పెట్టుకుంటే సరిపోతుంది. నా సొంతం కాబట్టి
అప్పుడే ఇదిగోండి ఇట్లా మనం చపాతీ ఒత్తుకుంటాం కదా, పల్చగా కొంచెం ఆరాలండి. ఆరిన తర్వాత ఇట్లా సగానికి పోసుకోవాలి. పోసుకొని పక్కకు పెట్టుకొని మీరు ఎన్ని చపాతీలు చేస్తే అన్ని చపాతీలని ఇట్లా హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి సమోసాను ఇట్లా ఒత్తుకొని మసాలా అంతా ఇందులో పెట్టేసుకొని ఇలా చేసుకోవాలండి. ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇదైతే నేను చేశాను ఫ్రెండ్స్ వచ్చేసి సమోసా. ఇదిగోండి సమోసాలు రెడీ అయిపోయినాయి కదా. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇది సిమ్లో పెట్టుకున్నాను అండి. మిగిలిన సమోసాలు కూడా రెడీ చేసుకున్నాక అప్పుడు మొత్తము చేసేస్తాను. డీప్ ఫ్రై చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోతుంది. ఇవి జాగ్రత్తగా విచ్చిపోకుండా ఉండాలండి. మసాలా అంతా బయటకు వచ్చిందంటే మళ్ళీ నూనెలో కదా వేసేది, స్ప్రెడ్ అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలండి. ఎక్కడ గ్యాప్ లేకుండా జాగ్రత్తగా ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకోవాలి. నూనె కాగింది కదా. ఇదిగోండి ఇప్పుడు నెమ్మదిగా ఇది వేసేస్తున్నా సమోసా. కొంచెం ఇవి ఇదేగా అయిపోతేనే పొడి పొడిగా ఉంటేనే మనకి మంచిగా వస్తాయండి సమోసాలు. నేను 3 వేస్తున్నాను. ఇదిగోండి వచ్చేసి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. వచ్చేసి సమోసా షేప్ అనేది ఇంకా మనకి హోటల్లో వచ్చినట్టు కూడా రాదు కదా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా ఇక మనకు వచ్చినట్టేను. యమ్మీ యమ్మీ టేస్టీ స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, హోమ్ మేడ్. మీకు ఇందులో వీడియోలో ఏదో 10 మినిట్స్ చూపిస్తుంది కానీ ఫ్రెండ్స్ వచ్చేసి ఇది చేయడానికి మీరు నమ్మరు. నేను 5:30కి స్టార్ట్ చేశాను, ఇప్పుడు 7 అవుతుందండి. 1.5 అవర్ పట్టింది నాకు ఈ సమోసా మొత్తము. అంటే మసాలా విత్ పిండి అన్నీ కలిపి ప్రిపరేషన్ చేసుకొని కాల్చుకొని మీకు చూపిస్తే అందులో మీకు వచ్చేది 10 మినిట్స్ మహా అయితే కనిపిస్తుందేమో వీడియో. మాకైతే 1.5 అవర్ పట్టిందండి. ఇదిగో చూస్తున్నారా, సమోసా రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ టేస్టీ స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోయింది. మీకు ఇష్టం ఉంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేయించుకొని, లేదు అంటే టొమాటో సాస్తో కూడా తినచ్చు. చాలా టేస్టీగా వస్తుంది. జామ్ ఉంటే జాము, టొమాటో సాస్ ఉంటే టొమాటో సాస్, మీ ఇష్టం అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి నా ఛానల్కి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.